చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుడిని కాదు. ఈ 18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన పాపాల కన్నా నీ అధర్మం నిష్కృతి లేనిది. ద్రోణాచార్యుడి పుత్రుడిపై ఉండి ఇంతకి దిగజారాలా? మా తండ్రి పేరు పలికి నీకు లేదు కృష్ణ. నువ్వనుకుంటే అతని మరణాన్ని ఆపగలిగేవాడిని. దేవుడైనా ద్రోణుడైనా కర్మని ఎవరూ తప్పించుకోలేరు. గర్భస్థ శిశువుపై అస్త్రం వదిలావు. నీ కర్మను అనుభవించక తప్పదు. అయితే సంధించ చక్రం విధించు నీ శిక్షని. చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ, అది నీ ముక్తి. కాలాంతరం పాండవులందరూ చనిపోతారు. నా శరీరము మరణిస్తుంది. ఈ యుగం అంతరిస్తుంది. కానీ నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక, చావు రాక, బ్రతకలేక ఎన్నో పాపాలు చూస్తూ ఒంటరిగా జీవిస్తావు. ఇదే నా శాపం. మరి నాకు ప్రాయశ్చిత్తమే లేదా? నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఒకరోజు నువ్వే నన్ను కాపాడాలి. నేనా? కలియుగం వస్తుంది, కలి వస్తున్నాడు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భగుడికి కాపలా కాయాలి. ఆకాశంలో సూర్యుడు లేనప్పుడు, వాయువంతా విషం నిండినప్పుడు, గంగలో చివరి చుక్క ఎండిపోయినప్పుడు, ఈ మణి మళ్ళీ నీ దగ్గరికి చేరిన రోజు అదే సమయం. అంతవరకు వీటన్నిటికీ కారకుడు 200 ఏళ్ల రాక్షసుడు సుప్రీం వ్యాసుడు.
ఆకాశంలో సూర్యుడు లేనప్పుడు, వాయువంతా విషం నిండినప్పుడు, గంగలో చివరి చుక్క ఎండిపోయినప్పుడు ఈ మణి మళ్ళీ నీ దగ్గరికి చేరిన రోజు అదే సమయం. With every step, students not only performed but also told a beautiful story demonstrating both the artistic maturity and youthful spirit. The synchronization, expression and the energy were perfect, a truly testament